గుడ్ మార్నింగ్ సార్. ఏటే గుడ్ మార్నింగ్ అన్నా కూడా ఉలకడు పలకడు. ఏటైనది సార్, రోజు కనపడగానే పలకరించేటోళ్ళు ఇయ్యాల కళ్ళార్పకుండా సూస్తున్నారే కాని నోరు తెరవట్లేదే. నువ్వేనా అని భూమిని కళ్ళెదురుగా పెట్టుకుని నువ్వేనా అంటారేంటి సార్? గుండెల్లో ఉన్నందుకు ఎదురుగా కనపట్లేదా? తప్పు సుబ్బన్న, అట్టా మాట్లాడరాదు. మాటారు గారిది ఎల్లుండి నిశ్చితార్థం. చెయ్యి కలపండి మాటారు. కంచలేసును. కంచెలేసిన కాదే, కంగ్రాచులేషన్స్ అనాలి. ఓహో, అట సాగదితా చెప్పాలనా? ఆ పెళ్లి రోజు చెప్తాలే. నాన్ కూడా సేయట్టుకొని చెప్పాలి కదా. మర్చిపోయినాను. చెప్పు. కంగ్రాచులేషన్స్ సార్. వాట్స్ గోయింగ్ ఆన్? మాస్టారు, ఎల్లుండి నుండి ఈ సుకుమారమైన రాకుమారుడి సెయ్యి నందిగా అట్టుకుంటాది. ఎవరట్టుకున్నా ఇడిచిపెట్టరని నాకు తెలుసు. ఎందుకంటే మీరు మంచోళ్ళు, మాటకి కట్టుబడి ఉండేటోళ్ళు. మే బొక్కలు చక్కదానా, అట్ట చేతులు ఎడగొడతావే? వాళ్ళిద్దరేమైనా దేవదాస్ పార్వతిలా, సలీం అనార్కలిలా, లేలా మజ్నూలా విడగొట్టడానికి? కొంచెం గ్యాప్ ఇస్తే చాలు రాసుకు పూసుకుని తిరుగుతారు. ఏమంటే ప్రేమ పాఠాలంటారు. ఏటమ్మడు, అప్పుడే ఆయన గారిని కొంగున కట్టేసుకున్నావా? మా అన్నయ్యని ఎవరైనా టచ్ చేస్తే తట్టుకోలేదు భూమి. విరాట్ని పెళ్లి చేసుకోబోతున్నాను తెలిసి కూడా అలా ఎలా ముట్టుకోవాలనిపించింది? హలో నాండి అక్క, ఇటసుడు విరాట్ బాబుతో నిశ్చితార్థమైతే అప్పుడు కూడా ఇంకా సగం మొగుడే అయ్యుంటాడు. నీ తలకాయ కింద మెడకాయకి 3 ముళ్ళు పడితేనే పూర్తిగా పెళ్ళానివి అవుతావు. అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారే? ఒకరోజు నుదుర్న రాసుండాలి, పైన రాయాలి, కింద రాయాలి, భగవంతుడు కరుణించాలని క్లారిటీ లేని కవితలేవో చెప్పారుగా. ఇప్పుడు పిచ్చి పట్టి విరాట్ చేయి పట్టాలనుకున్నారా? తనకిష్టమైన గురువు విరాట్ బాబు దూరం అవుతున్నాడు కదా, అందుకేనేమో. పింకీ, నందికతో జత కలిసి నువ్వు కూడా హద్దులు దాటుతున్నావు. పోనివ్వండి సార్, మన పెళ్లి కదా, ఆట పట్టిస్తున్నారంతే. నేను చూస్తుంటే నవ్వొత్తాంది నందిక. ఏయ్ మెంటల్ దానా, ఊరికే ఎందుకు నవ్వొస్తుంది? ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే అంతా అయిపోయినట్టు ఫోజులు కొడుతున్నావు కదా, నవ్వురాదేటి? వీళ్ళకేమాత్రం బాధ లేదు నాండి. బాధ ఉంటుంది. ఆ నరకం కనపడాలంటే నా నిశ్చితార్థానికి రావాలి. మే భూమే, దాని నిశ్చితార్థమే దానికి పెద్ద నరకం అని ఒప్పుకున్నది, విన్నావా? కొండ నాలికతో మాటని మెల్లి తిప్పుతావేంటే? ఇట్టా చూడమ్మడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.